అధ్యాయం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం తీసిన వారు చదవండి. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి ఆపేక్షించునట్లుగా అతని యందు స్వరూపము లేదు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మదగిన దేవ, నీ వాక్యము చేత నాతో మాతో అందరితో మాట్లాడండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, ఒప్పింపు చేయబడి లోబడి నీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయము చేయండి. మాట్లాడువాడు నేను కాదు, మాట్లాడే దేవుడు నీవు గనుక నీ వాక్యము చేత నాతో మాతో అందరితో మాట్లాడండి. మాట్లాడుదువుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం చేత మా అందరితో మాట్లాడి బలపరిచి తేటపరిచి నాయన నీ కొరకు బ్రతుకున్నట్లుగా సహాయం చేసి ముందుకు నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రైట్, మంచిది. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. ఇక్కడ రాయబడిన మాట ప్రకారము ఎండిన భూమిలో, చెప్పాలి అందరూ కూడా, ఏమిటట? ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె. అంటే పరిశుద్ధ లేఖన గ్రంథములో దేవుని వాక్యము వింటున్నటువంటి మనము, నేర్చుకుంటున్నటువంటి మనం, ఎండిన భూమి అంటే సారము లేని భూమి. ఏమి లేని భూమి? సారము లేని భూమి, జీవము లేనిది. అక్కడ ఏమాత్రము కూడా బ్రతకటానికి, మొలవటానికి ఆధారము లేని భూమిలో ఏముంటుందట? మొక్కవలెను, మొలిచిన. ఈ పూట దేవుని సన్నిధానములో వాక్యము ధ్యానం చేస్తున్నటువంటి మనము, ఎండిపోయింది, సారము లేనిది, జీవము లేనిది, ఒక మాటలో చెప్పాలంటే అసలు అక్కడ బ్రతకటానికి ఆధారము కూడా లేని భూమిలో లేత మొక్క ఎలా మొలుస్తుంది? మనము బ్రతకాలి అంటే మన లోపల బ్రతకటానికి కావలసిన జీవ కణములు ఉంటే బ్రతుకుతాం. కానీ అవే లేకుండా పోతే మనకి బ్రతుకుందా? కనుక దేవుని సన్నిధానములో ఎండిపోయిన ఏమైపోయినా ఎండిపోయిన జీవము లేదు. ఇక చాలా మంది అనుకుంటారు, నా పని అయిపోయింది, ఇక నేను బ్రతకలేను, ఇక బ్రతుకు తరువుకు ఆధారము లేదు అనుకుంటున్న పరిస్థితులలో మరి ఏమైతుంది అంటే ఇక్కడ రాయబడిన మాట, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె. ఇప్పుడు నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఎండిపోయిన భూమిలో మొక్కలు మొలుస్తాయా? బీడుబారిన భూమిలో మొక్కలు మొలుస్తాయా? మొలిస్తే అవి ఎలాగుంటాయి? చిగురుగా ఉంటాయా? మాట్లాడాలి అందరూ. కనుక దేవుని సన్నిధానములో ఎండిన నిర్జీవమైనటువంటి, అసలు ఆధారమే లేనటువంటి పరిస్థితుల్లో ఆ మొక్క ఎలా సారముగా లేదా ఎలా దీవెనగా ఎలా మొలవగలుగుతుంది. దేవుని మార్గములో, దేవుని రాజ్యములో జీవిస్తున్నటువంటి మనము కూడా అనేక పర్యాయాలు, అనేక దినాలు, లేకపోతే సంవత్సరాలు మనము కూడా ఇక మరణమునకు సమీపించిన కాలములు వచ్చాయి అన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఏమవుతా ఉంటాయి? మరణమునకు సమీపించాము, ఇక మనం బ్రతకలేమేమో, అయిపోయిందేమో అన్నట్టుగా బ్రతికేస్తున్నాం. ఒకవేళ ఒక్కొక్కసారి మరణమే సంభవించింది
అనుభవించి ఎదురుగా ఉన్నప్పుడు మరి క్రైస్తవుడు ఈ మరణములో అనగా సారము లేని పరిస్థితుల్లో, ఎండిన భూమి లాంటి పరిస్థితుల ప్రభావములో మరణమే శరణమైన జీవిస్తున్న ఈ జీవిత కాలములో క్రైస్తవుడు ఏ స్థాయిలో ఏ రీతిగా బ్రతకాలి? అన్ని సమృద్ధిగా ఉండి, నేల కావలసిన సారం ఉండి, నేలలో జీవం ఉండి, నేలలో పరుగులు ఉండి, నేలలో దేవుడు బ్రతికించడానికి కావలసినవన్నీ ఏర్పాటు చేసి ఆ నేలలో మొక్కలు పాతితే అది జీవము పొంది బ్రతికి అనేకులకి జీవముగా మారితే బానే ఉంటుంది. కానీ ఎండిన భూమిలోనట మొక్కను మొలిపింపజేస్తే అది మొలుస్తుందా? దేవుని సన్నిధానంలో దేవుని పిల్లలము, దేవుని బిడ్డలము, దేవుని క్రైస్తవులము అని చెప్పుకుంటూ జీవిస్తున్నటువంటి మనము శ్రమ వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఇక నా పని అయిపోయింది, ఇక నేను బ్రతకలేనేమో, నా జీవితానికి ఆధారమే లేదు, ఈ రాత్రి నా ప్రాణం పోయిందేమో అన్నట్లుగా బ్రతుకుతున్న కాలాల్లో మనం అసలు ఏమై ఉండాలి, ఎలా ఉండాలి? ఎందుకని ఇలాంటి పరిస్థితులు వస్తాయి అంటే, మనము దేవుని నమ్మి విశ్వసించి మారుమనసు బాప్తిసము పొంది ఆయన్ని వెంబడిస్తున్న తరుణములో మనకెన్నో శ్రమలు, లేకపోతే మనకెన్నో పరీక్షలు వీటన్నిటికి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి దేవుని బట్టి, దేవుని వెంబడిస్తున్న విధానాన్ని బట్టి మరణము కూడా మన యొద్దకు రావచ్చు. ఆ మరణకరమైన పరిస్థితులు మనకి దేవుడు అనుమతించవచ్చు. ఆ అనుమతించిన పరిస్థితుల్లో మరి మనం ఏమై ఉండాలి అంటే, ఏమై ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి కదండి. ప్రభువా, ఈ మరణము తొలగించయ్యా, ఈ పరిస్థితులు మార్చయ్యా, ఈ పరిస్థితులు విడిపించయ్యా, ఈ పరిస్థితుల్లో నీ కొరకు ఉండేటట్టుగా చెయ్యి ప్రభువా అని చెప్పటమే, చేయటమే. వెనక జరుగు ప్రార్థన, అంతేనా? ప్లరా దేవుని రాకడ సమీపిస్తున్న కాలములో, దేవుని రాకడ కొరకు బ్రతుకుతున్నటువంటి ఈ కాలములో ఒక క్రైస్తవుడు అన్ని సమృద్ధిగా ఉంటేనే బ్రతికితే క్రైస్తవుడైతే, భూమి మీద అందరూ బ్రతికేస్తున్నారు, మనము బ్రతికేస్తున్నాం, వారికి మనకి తేడా, వ్యత్యాసము, ప్రత్యేకత ఏమీ లేదు. ఉందా? మాట్లాడరే, ఉందా? వారికి అన్నీ ఉన్నాయి, వారు చక్కగా బ్రతుకుతున్నారు, మనం కూడా అన్నీ కలిగి ఉన్నాం, బ్రతికేస్తున్నాం. మరి మనం క్రైస్తవులమే అంటానికి గొప్ప విషయమేనా? దేవుడు మనకు ఒక ప్రత్యేకత ఇవ్వలేదా? దేవుడు మన జీవితానికి ఒక వ్యత్యాసం ఉంచలేదా? దేవుడు మన జీవితాన్ని ఒక ఉన్నత స్థానములో దేవుడు నిలపలేదా? దేవుని సన్నిధానంలో క్రైస్తవ జీవితం అంటే అందరూ ఆశపడేది, అందరూ ఇష్టపడేది, అందరూ కోరుకునేది అంటే అన్ని సౌలతుగా ఉండి బ్రతికి మేలుకరముగా ఉంటే చాలు. దేవుడా, నీ రాకడ వస్తే ఎత్తబడితే చాలు, ఇక వేరొకటి మాకు అవసరం లేదు అన్నట్టుగా బ్రతుకుతున్న వారి భూమి మీద ఎక్కువ మంది అవుతున్నారు. మేమేం అడుగుతున్నామో, మేమేమి కోరుకుంటున్నామో, మేమేమేది ఇవ్వాలని దేవుని వేడుకుంటున్నామో అది మాకు ఇస్తే చాలు. ఇంతకన్నా బ్రతికేది ఏమిటి? ఈ బ్రతుకు ఇంతకన్నా ఇంకెక్కువ ఏం కావాలి? నేను అడుగుతున్నాను, జంతువులు, వృక్షాలు, ఈ లోకములో దేవుడు చేత చేయబడిన సృష్టిలో ఎన్నో బ్రతుకుతూ ఉన్నాయి. వాటికి తిండి ఉన్నా లేకపోయినా, వాటి తిండి కొరకు పోరాటమే చేస్తున్నా, వారి ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ కూడా అవి కూడా సంవత్సరాలు బ్రతుకుతూనే ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి దేవుని నమ్మి విశ్వసించి మారుమనసు బాప్తిసము పొంది ఆయన మేలును పొందుకుంటూ, ఆయన ద్వారా అనేకము పొందుకుంటూ బ్రతికేస్తున్నావు. మరి వాటికి నీకు వ్యత్యాసం ఉందా లేదా? మనం ఏదో దేవుని బిడ్డలమంటే, దేవుని పిల్లలమంటే ఆదివారం మందిరానికి వచ్చి, గుడికి వచ్చి, బైబిల్ పట్టుకున్నారు, పాటలు పాడి, ప్రార్థన చేసి, వాక్యమని వెళ్ళిపోయి మరలా మన పని మనము చేసుకొని బ్రతికేదేనా మన క్రైస్తవ జీవితానికి పరమార్థం? లేదు. మనము దేవుని కొరకు బ్రతుకుతున్న వారమైతే మనలో ఏదో ఒకటి కలిగి బ్రతుకుతున్న వారమై ఉండాలి. ఏమిటా బ్రతుకంటే, ఎండిన భూమిలో మొక్క ఎలా బ్రతుకుతుందో, చావులోనైనా, మరణంలోనైనా, శ్రమలోనైనా జీవము కలిగిన వారి వలె బ్రతికి ఉండాలి. జీవము కలిగిన స్థాయికి రాగలగాలి.
వ్యత్యాసము ఒకసారి మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటంటే, మనకు తిండికి లేకపోతే ఏడుస్తాం, బట్టకి లేకపోతే ఏడుస్తాం, ఇల్లు లేకపోతే ఏడుస్తాం, ఆరోగ్యం లేకపోతే ఏడుస్తాం, రోగాలు పోకపోతే ఏడుస్తాం, మనకు అనుకున్నది జరగకపోతే ఏడుస్తాం. నేను అంటాను, రోషం కలిగిన మాట, జంతువులు బతుకుతున్నాయి, నువ్వు బతుకుతున్నావు, నీకు దానికి తేడా లేదా? వాటిని చేసిన వాడు దేవుడే, అవి బ్రతుకుతూ ఉన్నాయి, అవి పోషించబడుతున్నాయి. వాటికంటే శ్రేష్టముగా, దేవుడి కంటే కొంచెం తక్కువనిగా ఆయన స్వరూపములో నిన్ను నన్ను ఏర్పాటు చేసి చేసి ఉంచి బ్రతికిస్తున్న దేవుడు మనకు ఒక ప్రత్యేకత ఇచ్చాడు కదా. ఆ స్థాయిలో, ఆ ప్రత్యేకతలో బతకాల్సింది పోయి అందరిలాగే నేను బ్రతికేస్తాననుకుంటే నీవు విశ్వాసం ఎలా అవుతావు? అసలు దేవుని బిడ్డలు ఎలాగవుతావు? ఎలా జీవము కలిగిన వాడిగా, జీవము పొందిన వాడిగా ఎలా రుజువు చేయగలుగుతావు? ఈ పూట పెద్ద ప్రసంగమే కాదు, మనకు తెలిసిన మాటలే ఒక నలుగురు వ్యక్తుల గురించి ఈ పూట మీ ముందు ఉంచాలని దాదాపుగా 4-5 రోజుల క్రితమే దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ఈ వారాన్ని ఎండిపోయి జీవము లేని భూమిలో మొక్క మలవగలదు అని దేవుడు రాయించాడంటే, మరి మరణములో కూడా మనము బ్రతకగలమా? శ్రమలో కూడా మనము ఉండగలమా? అనగా బ్రతకగలమా? మరణములో ప్రాణము పోయే పరిస్థితుల్లో కూడా మనమే బ్రతకగలమా? లేదా బ్రతికించగలిగే వారమా? మరోసారి చెప్తున్నాను, మరణములో కూడా మనమే బ్రతకగలమా? లేదా మనము మరణిస్తున్న మరణాన్ని బట్టి ఒకరు బ్రతకగలరా? కొద్దిగా బుర్రబెట్టి జాగ్రత్తగా వినాలి. చాలామంది భక్తి జీవితం అంటే, క్రైస్తవ జీవితం అంటే 4 మాటలు తెలిసి దేవుని భక్తి చేసి నేను పొందుకుంటున్నాను, నేను ఉంటున్నాను, నేను ఆరోగ్యంగా, నేను మంచిగా, నేను సవలత్తుగా, నేను మేలుకరంగా ఉంటున్నాను, ఇక చాలే అన్నట్టుగా జీవించి వేస్తూ ఉన్నట్లయితే అసలు క్రైస్తవుడు ఎలాగవుతావు? అవుతావా? అలాంటి వారందరూ క్రైస్తవులు అంటే లెక్కకు 100,000 మంది, లక్షల మంది చెప్పుకోవాల్సిందే. కానీ ఎవరు నిజమైనటువంటి ఎండిన భూమి లాంటి వారు కూడా జీవం ఇవ్వగలరు. చూడండి, మీకు అర్థమవుతుంది. త్వరగా మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు చెప్పాను, ఎన్నోసార్లు బోధించాను, అయినా ప్రభు దానిలో నుంచి మరొకసారి మనతో మాట్లాడటానికి సిద్ధపడుతున్నారు. బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి అపోస్తుల కార్యం, బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి త్వరగా కొన్ని మాటలు అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 24 నుంచి 34 వరకు కూడా మీరు చదువుకుంటూ వెళితే అక్కడ చాలా స్పష్టంగా రాసి ఉన్నటువంటి మాట. ఆజ్ఞను పొంది వారిని చెరసాల లోపలికి త్రోసివేసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. మేలుకొని చెరసాల తలుపులని తెరిచి ఉండుట చూచగా ఏం చేశాడంటే తన్ను తాను. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, పౌలు శీలను దేవుని వార్త, దేవుని పని, దేవుని కొరకు పని చేస్తున్నారని చెరసాలలో వేశారు. ఎక్కడ వేశారు? వాళ్ళ కాళ్ళు చేతులకి ఏం వేశారట? బొండ వేసి చెరసాల్లో బిగించేశారు. ఇప్పుడు చెరసాల్లో బిగించేసిన తరువాత ఇప్పుడు చెరసాల్లో ఉన్న పౌలు శీలుడు ఏమనుకోవాలి? మంచి కూర్చోండి, జాగ్రత్తగా వినండి. ఏమనుకోవాలి? ఇక మా పని అయిపోయింది, మేము చనిపోతాం, ఇక బ్రతకడానికి ఆధారమేమి లేదు, ఎలా బ్రతుకుతాం అని చెరసాల్లో ఉండి కృంగిపోయాడా? మారాలి. వారు ప్రార్థన చేశారట. ఏం చేశారట? ప్రార్థన చేసి పాటలు పాడి దేవుణ్ణి
స్తుతిస్తూ ఉంటే ఎవరు వింటున్నారు? ఎవరు వింటున్నారు? ఖైదీలు వింటున్నారు. అక్కడ రాసిన ఎవరు వింటున్నారట? ఖైదీలు వింటున్నారు. ఇప్పుడు నేను ఏమంటారంటే, పౌలు శీలలు ఇద్దరు కూడా చనిపోవటానికి సమీపముగా, మరణ సమీపముగా ఉన్న వీరు ఈ మరణములో కూడా, ఈ శ్రమల్లో కూడా, ఈ చెరసాల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే వింటున్న ఖైదీలకు ఏమి కలిగిందంటారు? అంత నిశ్శబ్దం అయిపోయారేంటి? వీరికి ప్రాణము లేదు, ఇక వీరు చచ్చిపోతారు అనుకుంటున్నారు. మరి అంతే కదా, ఎందుకు పౌలు శీలను చెరసాల్లో వేశారు? దేవుని వార్తను విరోధముగా అనగా దేవుని వాక్యమును అనేకులకి ప్రకటిస్తూ ఉండగా, దేవుని రాజ్యమును అనేకులు చేరుతూ ఉండగా వ్యతిరేకముగా వీరు మాకంటే ఎక్కువగా దేవుని పని అలాగే దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడుతున్నారని సైతాన్ గాడు కొన్ని కుయుక్తులు వేసి వారిని చెరసాల్లో వేసేస్తే, ఈ చెరసాల్లో ఉన్నవాడు అసలైతే మనం ఏమనుకుంటామంటే అన్ని బాగానే ఉన్నాయి, బతికేస్తున్నాను, నేను క్రైస్తవుని చెప్పుకుంటున్న వాడిని అయితే చెరసాల్లో వేస్తే అయ్యో ప్రభువా నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు ఇలా అయింది అన్నట్టుగా మాట్లాడతాడు. కానీ నేను అంటాను, ఎండిన భూమి లాంటి వాడు క్రైస్తవుడిగా ఉండగలిగితే వారిని చెరసాల్లో వేసిన, వారిని ఎక్కడ ఉంచినా, అలాగే పదును గల ఆ కాలవ పక్కన ఉంచినా, ఎండిన మరి చెరసాల్లో వేసిన, శ్రమల్లో ఉంచినా, ఎక్కడ ఉంచినా వారు చేసే పని ఒకే ఒక పనట, వారు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ. నీకు అర్థం కావాల్సిన విషయం ఏమిటంటే, భక్తి చేస్తున్న క్రైస్తవులముగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, అన్ని సవలతుగా ఉండటానికి ఇష్టపడి భక్తి చేసేవాడు అయితే నువ్వు పనికి రాని భూమిగా మారిపోతావు, పనికొచ్చే పాత్రగా ఉండవు. అదేమిటండి, దేవుడు దీవించబడొద్దన్నాడా, దేవుడు ఆశీర్వదించబడొద్దన్నాడా, దేవుడు మేలుకరంగా ఉండొద్దన్నాడంటే ఉండమన్నాడు. కానీ ఇవన్నీ కలిగి ఉన్నోడికి ఒక్కసారిగా యోబు దగ్గరికి పోయినట్టుగా అన్నీ పోతే ఇప్పుడు నువ్వు దేవుడితోనే ఉంటావా? దేవుణ్ణి వెంబడిస్తావా? దేవుణ్ణి మేలు చేస్తావా? దేవుడికి ఆ మేలుకరంగా మారడానికి ఇష్టపడతావా? అన్ని ఉన్నప్పుడు ఓ దేవుడా దేవుడా నీ వంటి గొప్పవాడు ఎవరైనా అన్నాన్ని మాట్లాడతావు. అన్ని పోయిన తర్వాత ఏం దేవుడో, ఈ దేవుడు నమ్ముకున్నాక మాకు ఇట్లా తగలబడింది, ఏం దేవుడో ఈ దేవుడు నమ్ముకోకుండా బాబు, వెనకెళ్ళిపోయిన బాబు, నేను అంటాను ఇట్లాంటి వారు ఏదో ఒక రోజున నరకపు అంచులో చారిపోతారు. ఈ లోకంలో బ్రతకటానికే ఇందాక అదే మాట మాట్లాడా, బ్రతకటానికే దేవుడు అవసరంలా, జీవించడానికే దేవుడు అవసరంలా. దేవుడు ఇస్తున్న వాటిని పొందుకొని నేను క్రైస్తవుడని చెప్పడం కంటే ఎండిన భూమి లాంటి వాడివైతే నీవు అలా కూడా దేవుడితో ఉండగలిగితేనే. నేనంటాను చావులో కూడా జీవము పుట్టించే క్రైస్తవుడు కావాలి. క్రీస్తు ఏం కావాలి? సావులో కూడా జీవం పుట్టాలి. అన్ని సౌలత్తుగా ఉంటే, అన్ని ఇంటి నుండి సమృద్ధిగా ఉంటే అల్లెలియా యేసయ్యా యేసయ్యా అంటే ఎవడని అంటారా బాబు? అందుకే చెప్పి ఆ కుక్క బతుకుతుంది, జంతువులు బతికేస్తున్నాయి, ఒక క్రైస్తవుడు బతికేస్తున్నాడు అనుకోవటం ఎంత దుర్మార్గం కదా. చెరసాల్లో వేశారు, చంపడానికి, ఇది చంపేయటానికి అన్ని సలహాలు జరుగుతూ ఉన్నాయి. చెరసాల్లోనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు చెరసాల్లో ఏం చేస్తున్నారు మరి అంటే వీరి చావు గురించి మరిచిపోయారు, వీరి చావు గురించి ఆలోచన చేయట్లేదు. అయ్యో మమ్మల్ని చెరసాల్లో వేశారు, ఇక మా పని అయిపోయింది, ఇక మేము చచ్చిపోతామని ఏడవడం లేదట. ఆ చెరసాలలో కూడా చావులో కూడా దేవుణ్ణి బట్టి ఆనందిస్తున్నారు, దేవుణ్ణి కనపరుస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. కనుక ఎక్కడైతే మీరు ఆరాధిస్తున్నారో ఆ ఆరాధిస్తున్న వీరిని ఖైదీలు చూస్తూ ఉండగా దేవుని అగ్ని దిగిరాగా, చెరసాల బద్దలవగా, తలుపులు తెరిచిపోగా, ఈ బెండములన్నీ ఓడిపోగా ఖైదీలందరూ కూడా మరి ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళు పారిపోవాలిగా, తప్పించుకోవాలిగా. విషయం తెలుసా, దేవుని శక్తి వారిని కమ్ముకొనగాలనే, దేవుని ప్రభావం వారిని కమ్ముకొనగాలనే వీరు చావుపోయి దేవుని జీవం వచ్చిన తరువాత వీరు బ్రతుకుటం మొదలు పెట్టబడింది. జీవము అంటే క్రైస్తవుని జీవితము మరొకరికి పరివర్తనగా మారాలి, క్రైస్తవ జీవితం మరొకరి దేవుని యొద్దకు నడిపించేదిగా మారాలి. ఈ లోక సంబంధముగా అవసరం కొరకు, అక్కర కొరకు, మేలు కొరకు, జీవన కొరకు బ్రతకాలి అంటే మరలా 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 చెప్తున్నాను, ఇక్కడే ఉండాల్సిన అవసరం లేదు. చావులో జీవము గలవాడే క్రీస్తు బిడ్డ అని చెప్పగలగాలి.
నేను రాసుకున్నాను. నేను ఆ మాట దేవుడు నాకు బయలుపరిచిన వెంటనే నేను రాసుకున్నాను. ఇంకో దాని పక్కనే సబ్ టైటిల్ కూడా రాశాను, శ్రమలలో కూడా ఆ చావును ఆలోచన చేయకుండా బ్రతికించగలిగే శక్తి గలవాడే రోషం కలిగిన క్రైస్తవుడా. ఎక్కడా అన్ని బాగుంటే బతికేయటం కాదట, బ్రతుకే లేకుండా, ఆధారమే లేకుండా, మరణమే శతమై ఇక ప్రాణమే పోయే పరిస్థితి వచ్చి ఈ శ్రమలో కూడా తాను చనిపోయినా కూడా తన మరణము గురించి, తన జీవితం గురించి ఆలోచించకుండా తన మరణములో కూడా ఇతరులను బ్రతికించగలిగే శక్తి కలవాడు ప్రభువు కొరకు నిలబడతాడు. పౌలు శిష్యులిద్దరూ చెరసాల్లో అలా చేస్తూ ఉండగా ఖైదీలు ఒక్కడైనా పారిపోయారా? పారిపోవాలిగా. అసలు అయితే వాడికి అవకాశం దొరికితే, గుండెములు ఊడిపోతే వీడు పరిగెత్తాలిగా. అక్కడు పరుగెత్తలేదు. గల కారణం ఏమిటంటే జీవము గల దేవుడు వారిని ప్రత్యక్షంగా కనుగొన్నాడు. దేవుని శక్తి చెరసాల్లోకి దిగొచ్చింది కనుక చావుకరమైన పరిస్థితుల్లో వేల మందిని బ్రతికించడానికి ఒక ఇద్దరు చెరసాల్లో వేసి వీళ్ళని చంపేయాలి, ఇక వీళ్ళు బ్రతకూడదు, వీళ్ళు బ్రతుకుతే వేల మందిని రక్షిస్తారు అనుకుంటున్న వీరిని తీసుకొచ్చి చివరికి దొంగల మధ్యలో వేస్తే దొంగలని కూడా జీవము గల వారినిగా మార్చి చక్రవర్తిని గల వారిగా మార్చి వేస్తున్నట. మోసగాళ్ళని కూడా, లంచుగొడితనం వారిని కూడా, నరహంతకుల్ని కూడా, అనేకుల్ని పాడు చేస్తున్న భ్రష్ట జీవితం గల వారిని కూడా జీవములోనికి దాటింపచేస్తుంది, మరణమును విడిపింపచేస్తుంది. దేవుని శక్తి కొరకు, దేవుని కొరకు జీవించడానికి అనేకుల్ని తయారు చేస్తే జీవము గల వారిగా ఇద్దరు చెరసాల్లో మిగిలిపోయారు. ఈ పూట దేవుని వాక్యం వింటున్న నీవు నేను మనము బ్రతికేస్తూ ఉన్నాము, కానీ మన శ్రమలలో మనకు జీవం ఉందా? అక్కడితో అయిపోలేదు. చెరసాల తలుపులు తెరవబడ్డాయి, ఖైదీలందరూ బండములు ఊడిపోయాయి. ఇవన్నీ చూస్తున్న చెరసాల నాయకుడు దిగ్గున లేచి ఇవన్నీ చూసిన చెరసాల నాయకుడు, నా పని అయిపోయింది. ఎందుకు ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, ఇక ఎవడు లోపల ఉండలేడు, అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజు దగ్గరికి వెళతాను. రాజా, చెరసాల బద్దలైపోయింది, తలుపులు తెరవబడ్డాయి, బండములు ఊడిపోయాయి, ఖైదీలందరూ తప్పించుకున్నారంటే నువ్వేం చేశావు? నన్ను చంపేస్తాడు. ఆయన చంపడం కంటే నేనే చచ్చిపోతానని తన కత్తి తాను తీసి దూసుకొనబోతూ ఉండగా ఈ చెరసాల నాయకుని యొద్దకు పౌలు శిష్యులు అంటున్నారు, నువ్వు అంత పని చేసుకొనవద్దు, ఒక్కడును కూడా బయటికి వెళ్ళలేదు. నేనంటాను, ఒక్క ఇద్దరిని చెరసాల్లో వేస్తే అంతమంది ఖైదీలకు మాదిరిగా మారిపోయారా? ఒక చెరసాల నాయకుడి ఇంటికి మరణాన్ని తప్పించి జీవము తీసుకురాగలిగే స్థాయిలోకి వచ్చాయి. అవునా కాదు? సామె కత్తి తీసుకొని పోతా ఉంటే చంపుకోబాకు, ఎవడు వెళ్ళలేదంటే అయ్యలారా నేను రక్షణ పొందుటకు విషయం తెలుసా? శ్రమ కూడా బతికించే శక్తి అని తెలుసా? చెరసాల నాయకుడు ఒక్కడే కాదట, ఆ రాత్రి ఆ గడియే తన ఇంటి వారందరూ ఏమన్నారు? ఇప్పుడు చెప్పు, చావులో కూడా జీవము లేదా? పౌలు శిష్యుల దగ్గర ఉందా లేదా? చావులో కూడా, మరణంలో కూడా బతికించే శక్తి లేదా? ఎండిన భూమిలో మొలిపించగలిగే మొక్క ఇతరులకు జీవమును పోస్తుంది, ఇతరులను బతికింప చేస్తుంది, ఇతరులను దేవుని కొరకు ఆ సాధనాలుగా తయారు చేస్తుంది. ఇప్పుడు నేను అంటాను, ఆయన పోలికలో చేయబడి ఆయన మేలులు పొందుకుంటూ, ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటూ, ఆయన కొరకే బ్రతకాలను వచ్చిన నీలో ఏ జీవం ఉంది? నువ్వు ఎలా బతికేస్తున్నావు బిడ్డ? మరోసారి చెప్తున్నాను, ఇది 1కి 100 సార్లు మాట్లాడుతున్నాను, అయినా బాధలేదు. అందరూ బతుకుతున్నావు, నువ్వు బతికేస్తే నీ బతికి వేస్తావు. అందరూ తింటున్నా, నువ్వు తినేస్తున్నావు, బతికే వేస్తా. అందరిలాగే ఆదివారం బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి అల్లెలి అని ఇంటికి వెళ్ళిపోయి మరలా ఆదివారం వస్తే నీ బతుకెందుకు? మరి ఇంకా నామకార్థపు గుడి, నామకార్థపు ఆరాధన, నామకార్థపు జీవితమా? క్రైస్తవుని హింసించి, దూషించి, చంపివేస్తున్న వాడిని దేవుడు దర్శించి, దేవుడు మాట్లాడి పట్టుకుంటే చివరికి ఆయన ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడకుండా మరణములో ఎందరో బతికించిన, జీవం ఇచ్చిన వాడు పౌలుగా.
లేదా 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 పౌలు జీవితంలో చూడగలిగితే కొన్ని వందల సార్లు నావలో వెడుతూ ఉండగా నావలో ఉన్న వాళ్ళందరూ సరుకులు పారేసి సామాగ్రి పారేసి అన్ని పారేసి ఇక మా పని అయిపోయింది అనుకుంటామంటే సౌలు అంటూ ఉంటాడు, పౌలు గారు అంటూ ఉంటాడు, మనము చావనే చావము, మనము సజీవులమై ఉంటాము. అందరి మేలు కోరుకున్న ఈ పౌలు గారిని చివరికి ఆ ఒడ్డుకి ఈదుకుంటూ వచ్చి కట్టెలు వేసి మంట వేస్తే వీడు చచ్చిపోతాడని ఎదురు చూస్తూ ఉంటే ఈ పాము కాటు వలన తాను చావక అనేకులకు చావు కాకుండా మరణములో నుంచి విడిపించటానికి మాదిరిగా నిలబడ్డాడు. ఒక మాట అంటాను, సౌలుని ఎక్కడేసిన జీవముగానే నిలబడ్డాడు సార్. సౌలుని ఎక్కడ పెట్టిన మరణములో ఉంచినా కూడా బతికించటానికి తయారైపోయాడు. అక్కడ అసలు ఇక రాలేడు, ఇక్కడికి అయిపోతాడు, అసలు ఇక లేదు అనుకున్న కాడే తాను బ్రతకటమే కాదు అనేకుల్ని బ్రతికిస్తున్నాడు. ఎందుకు సార్ యేసయ్య రక్తం గార్చింది? ఎందుకయ్యా శిలువ యాగమైంది? ఎందుకయ్యా తన ప్రాణం పెట్టింది? నువ్వు ఒక్కదాన్ని రక్షించబడి రావాలన్నా, నీ ఒక్క కుటుంబమే బ్రతకాలన్నా, ఒక్కడే ప్రపంచాన్ని జయిస్తూ ఉంటే ఆయన బిడ్డలమని చెప్పుకుంటూ జీవము గలవారమని చెప్పుకుంటూ ప్రతి నెల ప్రతి దినము దేవుడిస్తున్నామని తినుకుంటూ తాగుతూ పెంచేసుకుంటూ పెద్ద భక్తి పరులాగా ప్రవర్తిస్తున్న మనలో ఎంత జీవం ఉంది, ఎంత సారం ఉంది. ఈ పూట మన క్రైస్తవ జీవితం యొక్క విలువ అనగా మన క్రైస్తవ జీవితం యొక్క భూమి ఎలాంటిదో ఒకసారి ఆలోచన చేయాలి. నేను బ్రతుకుతున్న బ్రతుకు ఈ కాలంలో ఎండిన భూమి లేదు పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు దారి వెంట నడుచుకుంటూ వెళుతున్నప్పుడు చెట్టు ఫలించలేదని దాన్ని నరికి పారేయమన్నాడే. అన్నీ అనుభవిస్తూ బతికేస్తున్నాం. మనము ఒక్కసారి కూడా మనము జీవమును ఇతరులకి సారముగా మారలేదు అంటే మనకి ఫలం ఎక్కడది, బహుమానం ఎక్కడది, కిరీటం ఎక్కడది, సింహాసనం ఎక్కడది, జీవవృక్ష ఫలములు ఎక్కడివి? ఎవడిస్తాడు నీకు? ఉందా? చావులో కూడా జీవం ఉందా? శ్రమలో కూడా తాను శ్రమ పడుతూ తాను ఇతరుని బ్రతికించగలిగే జీవమును ఇవ్వగలిగే ఆ శక్తిని కూడగొట్టుకునే వాడిగా క్రైస్తవుడు తయారవ్వాలిగా. చెరసాల నాయకుడు కత్తి దూసుకొని చచ్చిపోవాలనుకున్నాడు. ఏమనుకున్నాడు? చచ్చిపోవాలనుకున్నాడు. అయ్యా చచ్చిపోమాక ఎవడు ఒక్కడును కూడా. నేనంటాను, ఖైదీలందరూ వింటున్నారు, చూస్తున్నారు, కానీ దేవుని శక్తి వచ్చేసరికల్లా వారిలో పూర్తిగా చీకటి తొలగిపోయి పాపము పోయి వారు ప్రభువు మహిమను చూసిన వారయ్యారు. ఒక్కడు కూడా బయటికి పోగా వీరు పోకపోగా అక్కడ చెరసాల నాయకుడు చనిపోదామనుకుంటే వారి ఇంటి వారికే జీవము గల దేవుడే జీవంగా మారిపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీవు నేను ఉండుట ద్వారా ఎవరికైనా జీవం. నీ బ్రతుకుతున్న క్రియల వలన, నీ ప్రవర్తన వలన, నీ జీవితం వలన ఎవడి మరణమైన ఓడిపోయిందా? ఎవడి కాడైన విరిగిపోయిందా? ఎవడి పాపమైన తొలగిపోయిందా? ఎవడి బ్రతుకుల చీకటి పారిపోయిందా? మీకు అర్థం అవడానికి చాలా విషయాలు చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు తాగటానికి నీళ్లు చేదుగా మారినప్పుడు ఆయన ఏం చేశాడు? లేత కొమ్మను తుంచి నీళ్ళలో వేయగలదు. ఏమైందట? మధురముగా మారిపోయిందట. నేనంటాను, క్రైస్తవుని జీవితము చేదైన నీటిలో నీవు లేత మొక్క వలె తుంచి వేయబడితే అది అన్ని లక్షల మందుకు మధురముగా మారినట్లుగా నీవు మారాలి. ఎందుకు సార్ బతికేస్తున్నాం, యేసయ్య వచ్చేస్తాడు, నేను వెళ్ళిపోతా. ఎవరికి లాభం? ఆయనేమో చావునే చంపేశాడు. ఏం చేశాడు? చావునే చంపేశాడు.
మనమేం చంపాల్సిన అవసరం లే, మనమేం చేయాల్సిన అవసరం లే. కానీ ఒకవేళ దేవుడి సెలవిచ్చి మరణమే మన ఎదుట ఉంటే మన మరణములో కూడా మన జీవం ఇతరులకు పెడతాం. ఆ స్థాయికి రాగలుగుతున్నామా? ఆ స్థాయికి రావాలంటే అందరిలాగే ఆదివారం వచ్చి అందరిలాగే మనకు నచ్చినప్పుడే ప్రార్థన చేసి మనకు నచ్చినప్పుడే బైబిల్ చదివి మనకు నచ్చినట్టుగానే ఉంటే ఆ శక్తి వస్తుందా? అట్లాగే వస్తుందా శక్తి? వస్తుందా శక్తి? పొందుకుంటావా శక్తి? పౌలు గారు ఎప్పుడైతే సౌలుగా ఉండి పౌలుగా మారిపోయాడో ఇక మరెప్పటికి వెనకడుగు వేయాలా? వేశాడా? నేను అడుగుతున్నాను, ఎన్నిసార్లు దేవుని బాహాటంగా మరలా నువ్వు సెలివేసి ఉంటావు? ఏం దేవుడు అమ్మ దేవుడు నమ్ముకున్నాం కానీ ఏం మేలు జరగట్లేదు, ఎందుకులే వదిలేద్దాం అనుకుంటున్నాం. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఇది అవుతుందా? ఇట్లాంటి వాళ్ళ వల్ల అవుతుందా? ఇది అవుతుందా? మరి నువ్వు ఇంకా అక్కడే ఉన్నావుగా, అలానే జీవించేస్తున్నావుగా, అలానే ముందుకు పరిగెత్తుతున్నావుగా, అందరికీ సాక్ష్యం చెప్తున్నావుగా, నేనండి మరండి యేసయ్యనండి. యేసుని నమ్ముకున్న, యేసుని తెలుసుకున్న, యేసుని ఎరిగిన నీవు అని చెప్పటం కంటే యేసు జీవము నాలో నుండి ప్రవహిస్తుంది అని చెప్పగలిగేవాడు ఉందా? ఉందా? దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న వారిలో ఏ స్పృహ ఉండాలి తెలుసా? నాలో జీవం ఉంది, నేను అనేకులకు జీవం ఇచ్చుట కొరకు అన్న సంగతి గ్రహించాలి కదా. ప్రతి నెల మొదటి ఆదివారం చక్కగా సిద్ధపడి కమ్మగా కొమ్మగా తినడానికి వచ్చే అతను ఏంటది? ఆయన శరీరము, ఆయన రక్తం తినేస్తున్నావుగా. కిలోలు కిలోలు పిండి, కిలోలు రక్తం ద్రాక్షరసం మీరు అనుకుంటున్నారు. కానీ విషయం తెలుసా? సంవత్సరంలో 12 మాసములు ఆయన శరీరం, ఆయన రక్తం నీలో ప్రవహిస్తుంది. మరి ఆ జీవం ఎటుపోతుంది సార్? ఎటుపోతుంది? విషయం తెలుసా? ఆ జీవము పౌలులో ప్రతిరోజు కొందరిని బ్రతికింప చేస్తుంది. ఆ జీవము కొందరిలో సౌలులో పౌలు గారిలో ఏం చేస్తున్నారు సార్? అనేకులకి జీవం ఇస్తుంది. ఎందుకు నిత్య జీవమునకు వారసులుగా చేశాడంటే చీకటిలో పాపములో ఉన్న మనను విడిపించి మన నిత్య జీవానికి వారసులు చేసింది. ఎందుకంటే అనేకుల్ని వెలిగించుట కొరకు. ఎలిగించబడి ఇంట్లో కూర్చొని అల్లెలుయ్య తుత్తి మై మరి మంచం మీద పడుకొని టీవీ చూసుకుంటాను స్వాతంత్రం అల్లు అని చేయటానికి కాదు బిడ్డ. నుంచింది ఓ రోజున ఇదే ఖమ్మం పట్టణంలో ఒక పని మీద బండి మీద వెళుతా ఉన్నాను. 2 కాళ్ళకి పెద్ద కట్లు వేయబడ్డాయి. ఆ కాళ్ళు సరిగా లేవు, నోటి మాట సరిగా రావట్లేదు, చేతులు ఇలా వంకర్లు పోయాయి. కానీ విషయం తెలుసా? ఒక ఎడమ చేతికి ఒక సంచి ఉంది. ఆ సంచి నిండా కడపత్రికలు ఉన్నాయి. ఆయన ముందు వాకర్ ఉంది. ఒక్క అడుగు వేయటానికి 5 నిమిషాలు పడుతుంది. ఈ 5 నిమిషాలు అడుగు వేస్తున్న ఈ వ్యక్తి ఒక్కొక్కరికి ఒక కడపత్రిక పంచుతా ఉన్నాడు. మనకి కాళ్ళు, చేతులు, శరీరం, అవయవాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఒక్కసారి చేస్తే 10 రోజులు మనం మర్చిపోతాం. అనగా 10 రోజులు నీరసించిపోయి పడుకొని నా వల్ల కాదులే, నా చేత కాదులే, ఇక ఈ పూటకి అయిపోయిందని అనుకుంటున్నాం. కానీ విషయం తెలుసా? నేను పిలిచి అడిగాను, ఏమిటంటే రోజు కనీసం ఒక 100 మంది కన్నా సువార్త చెప్పకుండా బోవదేనని అంటున్నాడు ఆయన. ఇప్పుడు నేను అడుగుతున్న సమాధానం, జీవము నీలో ఉందా, ఆయనలో ఉందా? ఆయన శ్రేష్ఠుడా, మనం శ్రేష్ఠులవా? ఎవరు గొప్పవాళ్ళు? అన్నీ ఉన్నాయి, పరిశుద్ధంగా బ్రతికేస్తాను, హల్లెలూయా, దేవుడు నాకు పరలోకం ఇచ్చేస్తాడు కాదు కదా. ఇంట్లో వాడు ఎవడైనా మేలుకరంగా ఉండకపోతే తిట్టి చాపించి రకరకాలుగా చేస్తున్నావే. మరి ఆయన రక్తము నీకు జీవమునిచ్చింది, ఆయన శరీరము నీకు ప్రాణమునిస్తుంది. నీవెవరికన్నా మేలుగా ఉన్నావు? ఒక్కసారైనా
ఒక్కసారైనా మనం ఒకసారి ఆలోచన చెయ్యాలి. జీవం చూడండి, ఒక మాట చెప్తాను, ఇంకో 2 మాటలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అందరూ చాలా జాగ్రత్తగా బైబిల్ చూడండి. ఇదే మొదటి రాజుల గ్రంథము. బైబిల్ త్వరగా తీయాలి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనం 19వ వచనం. ఒక ఆలోచన 2 ఆలోచనలు పెట్టి ప్రార్థన చేస్తాను. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఏందట? నా ప్రాణము చెప్పాలి, మాట్లాడాలి. నా ప్రాణము తీసుకున్నామని అంటే ఏలియా మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. ఏమైనాడు? మరణాపేక్ష గలవాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, మరి ఏలియా చనిపోయేవాడు చనిపోవచ్చు కదా? ఇక నేను చనిపోతానయ్యా, వద్దులే, ఎందుకు వచ్చిన గొడవ అని చనిపోతానంటే దేవుడు ఏం చేశాడు? రొట్టె మాంసము పెట్టాడా పెట్టలేదా? ఎందుకు పెట్టాడంటారు? విషయం తెలుసా? తాను చనిపోతూ ఉన్నా కానీ ఆయనకి ఎందుకు రొట్టె మాంసం ఇచ్చాడంటే తాను బలము పొందుకొని తనలో ఉన్న చావు ఆపేక్ష గలవాడైనప్పటికీ కూడా తనలో ఉన్న జీవము, తనలో ఉన్న అభిషేకము, తనలో ఉన్న శక్తి, తనలో ఉన్న దేవుని కార్యము కొరకు మరొకరిని బ్రతికించడానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ భోజనం చేసిన తర్వాత వచ్చిన తర్వాత 12 అరకలు పెట్టుకుని వెళ్ళిపోతా ఉంటే ఆయన మీదకి లేవేశాడు. ఆ తర్వాత ఎత్తబడ్డా విడవబడ్డా? చెప్పాలి. విడవబడ్డా ఎత్తబడ్డాడు. అంటే మరణాపేక్షలో కూడా మరొకరిని బ్రతికించగలిగే జీవము ఏలియాలో ఉంది. అరే, పౌలు శిరలకు ఉందా? ఏలియా గారు కూడా ఉందా? అందుకే చూడండి, ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 4 అద్భుతాలు. విషయం తెలుసా? ఎంతటి జీవం గల శక్తి అంటే ఈయన మరణాపేక్ష గలవాడై చనిపోవాలనుకుంటే ఈయన ఈ ఆపేక్షలో ఉన్నవాడిని తీసుకెళ్లి దుప్పటేస్తేనే ఎలీషా అనేకులు బ్రతికించడానికి తయారైపోయాడే. మరి ఈ శిష్యుడు చనిపోయిన సంవత్సరానికి కూడా జీవము అనగా ఈ శవము ఆ సమాధిలో పెట్టబడితే యుద్ధములో ఒక శవాన్ని పట్టుకొచ్చి పాతి పెట్టాల్సి వచ్చినప్పుడు, యుద్ధానికి వారు సమీపిస్తున్నప్పుడు ఈ శవం వెళ్ళి ఎలీషా శవములో పెడితే ఈ శవానికట, చనిపోయిన ఈ శవానికి ఎలీషా మృతతుల్యమైన శరీరము తగలగాలని జీవము పుట్టిందట. ఏమి కలిగిందట? నేను అంటాను, చనిపోయిన సంవత్సరానికి కూడా శవమును బతికించే అంత జీవం ఉందా ఎలీషాలో? దేవుడు తాను చూస్తూ ఆశపడుతున్నాడు. బ్రతికితే ఎలీషా లాంటి బిడ్డలు నాకు కావాలని ఆశపడ్డా, ఏలియా వంటి వారు నాకు కావాలని ఆశపడ్డా. 10 రోజులు బాగుండి 11వ రోజు ఏం చేసావని అడుగుతూ ఉంటే ఆయన ఏడవకపోతే ఏం చేస్తాడు? చనిపోయిన సంవత్సరానికి కూడా ఆ శవం దగ్గరికి ఇంకొక శవాన్ని పట్టుకొని వస్తే ఆ ఎముకలలో ఉన్న జీవము మరొకరిని బతికింపజేసిందంటే ఎంత గొప్ప భక్తి సార్ అసలు, ఎంత గొప్ప స్థాయి సార్ అసలు అది. నేను అంటాను, చావులో జీవము కాదు అది, చావులో జీవము కాదు అది. నువ్వు బ్రతుకుండు కూడా చంపేస్తున్నావుగా, నువ్వు బ్రతుకుండు కూడా ఇతరుల్ని పాపానికి బానిసలుగా చేస్తున్నావుగా, నువ్వు బ్రతుకుండు ఇతరులని శాపానికి బానిసలుగా చేస్తున్నావుగా, వాళ్ళు చచ్చిపోయి కూడా బ్రతికిస్తున్నారుగా. ఏజ్కెళ్ళి దేవుడు పట్టుకెళ్ళి ఎండిన లోయలో నిలబెట్టి, ఓ నరపుత్రుడా, ఈ ఎముకలు బ్రతకగలవా, జీవము పోగొట్టుకోగలవా? నిన్నే బతికెళ్ళి ఎండిన ఎముకల లోయలో దింపి ఇవి బతుకుతాయి అంటే నీవేం చెప్తావు? ఇవి బతకటమేమో కానీ ఇక్కడి నుంచి గొప్పయ్యా, ఈ పరిస్థితి బాగా తీసుకెళ్ళా. ఏమి సార్ వీడి భక్తి, వీడి స్థాయి? చెప్తా ఉంటారు లెక్కలు. నేను 10 ఏళ్ళు ఇది బాప్తిసం తీసుకుని ఎవరికి మేలు జరిగింది? ఒక్కడికైనా మేలు జరిగిందా?
ఇన్నేళ్ళైనా వారి క్రియల్లో మార్పు ఉండదు, వారి బ్రతుకుల్లో మార్పు ఉండదు, వారి విధానంలో మార్పు ఉండదు. పైకి మాత్రము భక్తిపరులాగా ఉండి లోపల శక్తి లేని వాడిగా ఉంటే దేవుడికి ఉపయోగంగా లేవు, నీకు నీవే ఉపయోగంగా లేవు. ఒకరిని చంపిన బతికించడం తర్వాత సంగతి. ఒక్కడికి చాలా వచ్చేస్తా నేను అని బదరీ వృక్షం కింద కూర్చొని నేను చచ్చిపోతాను అంటా ఉంటే అలాంటి వాడిని బతికెళ్ళి ఎక్కడ ఏం చేశాడట? ఎలీషాను అభిషేకిస్తే ఎలీషా ఏం చేశాడు? ఆయన మరణాపేక్ష గలవాడైనందుకే ఒకరిని బతికించడానికి నిలబెడితే ఈయన చచ్చిపోయి సంవత్సరం ఎముకలుగా మిగిలిపోయిన ఈయనలో ఇంకా జీవం ఉండిపోయిందట. ఎంత స్థాయి సార్ అసలు, ఎంత స్థాయిని. నేను అడుగుతున్నాను, మనము ఎక్కడున్నాం అసలు భక్తిలో? మనం ఏ పరిస్థితిలో ఉన్నాం? మనం ఎలాంటి భక్తి చేస్తున్నాం? ఒకడికి శ్రమ వస్తే వాడి శ్రమలో ఇది నా శ్రమ, ఇది నా కష్టం అనుకునే మనసు లేదు. వాడు బాధపడతా ఉంటే మనం చూసి సంతోషిస్తాం. ఇలా జరగాలనుకున్నానయ్యా. ఇదా నీ భక్తి? ఇదా నీ బతుకు? అందుకే ఇందాక చెప్పా, కుక్క బతుకుతుంది, బతికేస్తుంది. తేడా ఉండక్కర్లా, బ్రతుకుల్లో మార్పు ఉండక్కర్లా. అందరిలాగే నువ్వు ఆదివారం వచ్చేసి, అందరిలాగే నువ్వు పాస్పోర్టానికి వచ్చి, అందరిలాగే నువ్వు వచ్చేస్తే మరి నీకు స్థాయి ఎక్కడ మారింది అసలు? ఇలాగా దేవుని వాక్యం వింటున్నటువంటి మనం, నాకు అసలు ఈ విషయాలన్నీ ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నిజమే కదా, నిజమే కదా. అరే బతుకున్న తర్వాత ఒకడికి బాబావుగా మేలుకరంగా లేవు అంటే ఏమోలే మనిషి అనుకోవచ్చు. చచ్చిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఎలీషా యొక్క ఎముకల్లో జీవం ఉందా? ఏందట ఉందండి ఎముకల్లో జీవం. అంటే బతుకున్నప్పుడు ఎట్లుంది, ఏ రేంజ్లో ఉంటాడు? అందుకే వెండి బంగారు నాణ్యములు తీసుకొచ్చి గెహజీ ఎదుట ఉండి తీసుకో అంటే అక్కర్లేదు అన్నాడు. ఏమన్నాడు? అదే మనమైతే మహాప్రభు మహాప్రసాదం లేదు. విషయం తెలుసా? ఆయన ఎందుకు వద్దున్నాడు తెలుసా? ఆయనకు కావలసింది ఈ లోకంలో బ్రతికించేది కాదు, తరతరములు జీవముగా నిలబెట్టేది, తరతరములు జీవమునిచ్చేది. నిజ క్రైస్తవుడు కోరుకునేవి అవి. మరి మనం ఏం కోరుకుంటున్నాం? మనం ఏం పొందుకుంటున్నాం? ఒక్క వారం వచ్చి కడుపు నొప్పి కాళ్ళు నొప్పి బాగోపోతే దేవుళ్ళండి ఏదోలేండి, ఓ పెద్ద దేవుడు అంటా ఉంటారు. కానీ కామన్ సార్, ఆయన ఏం చేశాడు దేవుడు? ఓ మాట చెప్పనా, నీ రోగం బాలేదంటే ఇంకా నీ లోపల పాపము దాగి ఉందేమో, ఆ పాపాన్ని బట్టి నీ రోగం వదిలిపెట్టట్లేదేమో. ఒకవేళ దేవుడు నీ రోగం తీసేయట్లేదంటే ఇంకా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక పౌలు గారికి చెప్పినట్టుగా నా కృప నీకు జాలే, నోరు మూసుకో, దీంతోనే బాగా బతికే, దీంతోనే బాగా జీవించు అని ఒక కృపిచ్చని ఇట్లాంటి ఆలోచన ఏ దేవుడు అండి? ఎంత నమ్ముకొని ఇంత చేసి ఇంకా దేవుడి ఇంకా కార్యాలు చేయట్లా, ఓ మందిరానికి రమ్మంటారు, ప్రార్థన చేయమంటారు, వాక్యం అంటారు, ఊపేస్తా ఉంటుంది. సైతానిగా లూసిఫర్కి వచ్చే అవునా కదా? పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఇట్టి అనుభవాలు లేవా? పౌలు గారు అడగలేదా దేవుణ్ణి? మాట్లాడమే అడగలేదా? పోయిందా రోగం? అయిందాక అంతెందుకు సార్, ఏలియాకి లేదు రోగం, ఎలీషాకు లేవా? మరి వాళ్ళందరూ బతకలేదా? హిజ్కియాకి లేదా? మాట్లాడమే. మరి వాళ్ళందరూ బతికేలేదా? వాళ్ళు ఏ స్థాయిలో బ్రతికారు? ఏ లోపాలు లేకుండా, లోపాలు అంటే భూ సంబంధమైన లోపాలు వారిలో ఎక్కడా లేవు, ఆరోగ్య సంబంధమైన లోపాలు కలిగి ఉన్నారు. కానీ బ్రతికేస్తున్నాగా, జీవించేస్తున్నాగా చెప్పుకోవడానికి నేను భక్తిపరులని చెప్పేస్తాను. ఈ పట్టణంలో తిండి లేదు, ఈ పట్టణంలోకి బతకడం వేస్ట్ అని భర్తని కొడుకుని పట్టుకొని వేరొక ఊరు పోయింది. పొట్ట చేత్తో పట్టుకొని పోయింది. ఏం పట్టుకొని పోయింది? పొట్ట చేత్తో పట్టుకొని పోయి ఇక ఆడన బతికేద్దామలే, ఆడన తినేద్దామలే, ఆడన ఉండేద్దామని అని అడిగిపోతే చివరికి ఏం జరిగింది?
భర్త చనిపోయాడు, 2 కొడుకులు చనిపోయారు, 3 భార్యల జీవితంగా మారిపోయింది. ఇక సావే శరణం అనుకుంటుంది. కోడల దగ్గరికి చెప్తుంది, అమ్మాయిలో రండి ముద్దు పెట్టుకొని మీరు వెళ్ళిపోండి బిడ్డ, నాకు కొడుకులు పుట్టే వయసు కూడా కాదు, ఇక మీరు వెళ్ళిపోండి, మీ ఇష్టంగా బతికేయండి, నేను ఏదో ఒక రకంగా మా ఊరికి వెళ్ళి చచ్చిపోతానులే, ఇక అక్కడే బతికేస్తానులే, నా బతుకంతా మారాగా మారిపోయిందిలే, నా జీవితంలో సారమే లేదు, ఇక నా పని అయిపోయింది అని అనుకుంటూ ఉంటే ఆ జీవము లేని ఆ వృక్షములోనట ఎండిన భూమిలో లేత మొక్కను మొలిపించగలిగే జీవమును చూసిందట ఋతు. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 15, 16, 17 వచ్చినాను. ఇదిగో చాలు, చదవాల్సిన అవసరం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 15 నుంచి 17 వచ్చినాను. విషయం తెలుసా, ఆమె చనిపోతున్న తరుణంలో ఒక్క ఋతువును పట్టుకొస్తే ఇక నాకు ఆధారమే లేదు, ఇక నా బతుకైపోయింది అనుకుంటుంది. కానీ ఆ ఋతు గర్భములో నుంచి ప్రపంచాన్ని జన్మింప చేయగలిగేవాడు బయటకు వచ్చాడు. భక్తిపరుడు సార్ వీళ్ళందరూ. మనం ఎంత భక్తిపరులం, మనం ఎంత నమ్మకస్తులం, మనం ఎంత యోగ్యమైన క్రైస్తవులు. నీ గురించి నా గురించి చెప్పడా, వీళ్ళ గురించి సాక్ష్యం చెప్పమంటే ప్రభుని చెప్తాడు, సూపర్గా చెప్తాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా దాసురాని. ఒకవేళ నీ గురించి నా గురించి సాక్ష్యం చెప్పాలని చెప్తాడా? ఉందా సాక్ష్యం ఆయన దగ్గర? ఉందా? మాట్లాడవే, సాక్ష్యం ఉందా? లేదు అని తేలిక చెప్పేసావుగా, మరి ఇంకెందుకు సార్ బతికేది? అట్లాగంటారు ఏంటండి, నీతిమంతులు లేడు అక్కడ లేడు బైబిల్ చెప్తుంది కదా, మరి నీతిమంతులు కదా వీళ్ళందరూ సమాజంలో లేరా? వీరు ప్రజల మధ్యలో జీవించలేదా? వీళ్ళు ప్రజల మధ్యలో ఉండలేదా? ఉన్నారుగా, జీవించారుగా, సాధ్యం కాలేదా వీరికి? మరి నీకెందుకు సాధ్యం కావట్లే? మనకెందుకు సాధ్యం కావట్లేదు? మనకెందుకు సాధ్యం కావట్లేదు? చావులో జీవం ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేయడానికి తీసుకొస్తున్నప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 15, 16, 17, 18 అనగా 12వ వచనం కాదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి, అక్కడ చూడగలిగితే అక్కడ అంటాడు, ఆ ముందు అధ్యాయాల్లో పిలాతు దగ్గరికి ఆ తీర్పుకి కోసం తీసుకొచ్చినప్పుడు అక్కడ యేసుని మీ కొరకు ఈసారి పస్కా పండుగకు ఆచార భక్తి ప్రకారంగా మీ కొరకు యేసును వదిలిపెడుతున్నానంటే ప్రజలందరూ ఏమన్నారు? యేసును కాదు, నరహంతకుడైన బరబ్బాను వదిలిపెట్టండి, యేసయ్యను వద్దన్నాడు. కానీ యేసయ్య ముందుగానే బరబ్బాతో చెప్పాడు, బరబ్బా నీ కొరకు నేను మరణానికి అప్పగించబడతానని చెప్పాడు. ఎప్పుడైతే బరబ్బాను విడిపించి యేసుని మరణానికి అప్పగించాడో బరబ్బా కుమిలిపోయాడు. తాను చనిపోతూ తాను మరణిస్తూ విషయం తెలుసా? అక్కడ ఇంటికి వెళ్ళి చదువుకోండి 15, 16 వచనంలో. ఇదిగో పిలాతు అంటాడు, యేసును వదిలేస్తానంటే కాదు, యేసును సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేస్తున్నాడు. ఏమేమంటున్నాడు? కానీ ఆయన చివరికి 20వ అధ్యాయం 21వ అధ్యాయంలోకి వచ్చేసి ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో, మరణములో కూడా వారిని బ్రతికిస్తున్నాడు. అంటే క్రీస్తు ఒక్కడు చావులో మనందరి జీవము దాగి ఉంది. క్రీస్తు ఒక్కడి చావులో మన జీవం ఉంది కనుక ఆయన మరణించవలసి వచ్చింది. నేను చనిపోయినా బాధ లేదు, నువ్వు చెప్పగలవా? బరబ్బాతో చెప్పాడు, నీ కొరకు నేనే అయిపోతాను. కానీ పేతురు ఏం చేశాడు? యేసు నువ్వు తెలుసా అంటే ఆయన ఎవరో? ఎంత దుఃఖం సార్. 3వసారి అంటూ ఉండగానే కోడి పుయ్యగానే
గోడ తట్టు తిరిగి తండ్రి 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 అని ఏడ్చారు. కానీ విషయం తెలుసా, ఎప్పుడైతే తన తప్పు తాను తెలుసుకున్నాడో చివరికి తాను కూడా యేసులాగా తల క్రిందులుగా సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు నేను అంటున్నాను, పేతురులాగా నీవు కూడా తప్పిపోయావా? పేతురులాగా నీవు కూడా దుడుకుగా ఉన్నావా? పేతురులాగా నీవు కూడా అలా మాట్లాడేవా? అయినా పర్వాలేదు బిడ్డ, మరో తిరిగి ఆయన జీవము గల అభిషేకము కలిగ దేవుని సన్నిధానానికి రా. ఆ అభిషేకము కిందకి రా, ఆ దేవుని సన్నిధానములకు రా, నిలవబడు, ఆయన కొరకు బ్రతుకుతానుండు. నీవు కూడా నీ చావులో జీవమిచ్చేవాడిగా మారిపో. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు ఆయన. ఎలాంటి వారిది? చిన్నపిల్లల లాంటిది అన్నాడు. చిన్నపిల్లల లాంటి మనసు ఏమిటి? నువ్వెంత కొట్టినా, నీ కొడుకుని ఎంత కొట్టినా ఏం చేస్తాడు తర్వాతకి? మళ్ళా మమ్మీ డాడీ అంటాడా? అండా? మనం పెద్దవాళ్ళం అయ్యే కనుక కొడితే ఒక 2 రోజులు మాట్లాడకుండా మాట్లాడు అమ్మ నాన్న అన్నాం. కానీ చిన్నపిల్లల్ని కొట్టినా, ఎంత కొట్టినా మళ్ళా డాడీ మమ్మీ అంటారు. క్రైస్తవ జీవితంలో అలాంటి స్థాయికి మన భక్తి రావాలి. చావులో కూడా జీవము గలవాడు. చూడండి, యోవేలు చనిపోయిన తర్వాత కూడా ఆయన రక్తము మొరపెడుతుందా? మొరపెట్టట్లేదు. యోవేలు కాదా? ఏబేలు. ఎవరు? ఏబేలు. ఏబేలు చనిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? మనలో ఉందా జీవం? అసలు చచ్చిపోయాక జీవం కాదు సార్, చావులో మన భయమే, మన భక్తే. అయ్యో నేను చచ్చిపోతాను అనుకుంటున్నారు. కానీ వీరు చావులో కూడా ఇతరుల జీవము వెతుకుతున్నారట, ఇతరుల ప్రాణము రక్షిస్తున్నారట, ఇతరుల జీవములోనికి దాటింపచేస్తున్నారట. వీరి కాదా దేవుని బిడ్డలు? వీరి కాదా దేవుని భక్తి? అన్నం ఉడికిందని చెప్పడానికి చెయ్యి పెట్టి మొత్తం కలిపి తీసి చూస్తావా? ఏం చేస్తావు? మనందరి కొరకు ఒకడు చనిపోయాడు కదా. ఇప్పుడు ఆయన బిడ్డలందరూ ఎలాంటి వారు? ఆయన వంటి వారని చెప్పాలిగా. ఉందా సాక్ష్యం? ఉందా భక్తి? ఉందా స్థాయి? క్రైస్తవ జీవితముగా ఇప్పుడు నేను అంటాను, ఎవరికి వారు మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పండి, అయ్యా నా చావులో కూడా జీవం ఉందయ్యా. నేను శ్రమల్లో ఉన్నప్పుడు ఇతరుల్ని బతికింపచ్చడానికి జీవిస్తానయ్యా. ఒక పౌలులు వంటి వాడిగా నాయన, అయ్యా ఒక చెరసాల నాయకుడు ఇంటి వారికి రక్షణ వచ్చినట్లుగా, లేదా ఎలీషా వంటి వాడిగా, ఏలియా వంటి వాడిగా, నయోమి రూతు లాంటి వాడిగా నేను మారుతాను. చివరికి యేసు వలె చెప్పగలవా? ఉందా భక్తి? ఆ స్థాయి, ఆ పరిస్థితి? అక్కడ ఎక్కడ చెక్క తొక్క తోలు ఇదంతా చేసి మళ్ళీ ఆదివారం వచ్చి అయ్యా నన్ను క్షమించయ్యా వేసేది ఒక దండం పెట్టి ప్రార్థన చేసి 4 బొట్లు గారి చెప్తే నువ్వు భక్తిపరులు ఎట్లయితున్నా? భక్తిపరుడు ఎట్లయితే అసలు సిల్లి అనిపిట్లే, ఇది సిగ్గనిపిట్లే. ఇది చేసి మళ్ళొచ్చి, ఇది చేసి మళ్ళొచ్చి, ఇది వచ్చి మళ్ళొచ్చి మాట్లాడితే ఇలాగ సిగ్గు ఉండక్కర్లా మనకి? ఉండాలా వద్దా? ఏమంటయ్యా మాకు పెడుతున్నావా, పోషిస్తున్నావా, సిగ్గు ఏంటి? అవును సార్, యేసయ్య రక్తం, యేసయ్య ప్రాణం మన కొరకు కార్చబడి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మన కొరకు బలియాగం అయ్యాడు. ఎందుకు బలియాగం అయ్యాడో తెలియాల్సిన అవసరం లే, ఎందుకు బతుకుతున్నామో తెలియాల్సిన అవసరం లే, ఎందుకు రక్తము ప్రాణము శరీరము ఎందుకు ప్రతినిధించామో తెలియాల్సిన అవసరం లే. రోషం అంటే అదేగా మరి. మనకి మన రోషాలు అన్నీ ఎడుతాయి, కానీ అసలు క్రైస్తవుడిగా బతకవలసిన రోషం ఏడవదు. వీళ్ళందరూ భక్తి పరులే, మళ్ళా వీళ్ళందరూ దేవుని పెట్టలే. మళ్ళా ఉందా రోషం? అంత మాట అంటావా? నీతో మాట్లాడు జన్మలో కూడా ఇట్లాంటి పరిగమల రోషాలు ఉంటాయి. కానీ దేవుని కొరకు అవసరమైతే నేను వారి పాదములు పట్టుకునైనా నా ప్రాణము పోయిన. స్తెఫను చచ్చిపోతే ఏమన్నాడు? ఏం చేశాడు? రవ్వా వీళ్ళని చంపేస్తున్నారయ్యా, వీళ్ళని చంపేయి అన్నాడా? ఏమన్నాడమ్మా? తండ్రి
ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? అక్కడ రాసింది రాళ్లతో కొట్టి వేస్తూ ఉంటే రక్తపు మడుగులో కూడా వారి జీవము కొరకు తన ప్రాణము పోతున్న ప్రార్థిస్తున్నాడు. యేసయ్య శిలువలో అదే కదా పలికింది. తన ప్రాణం పోతున్నప్పుడు ఏమన్నాడు? రెండవ మాట ఏమన్నాడు? రెండవ మాట మొదటి మాట? మొదటి మాటేనా? మాట్లాడరే, మీకే తెలియాలి, నాకు తెలియదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇన్నిసార్లు అంటున్నారు. మరి విషయం చెప్పనా? ఓ పక్కన ఒక దొంగ ఉన్నాడు, ఓ పక్కన ఒక దొంగ ఉన్నాడు. ఇద్దరు దొంగలు ఉన్నారు. యేసయ్య ప్రాణము ఆయన్ని కూడా సిలువ వేశారు. ఇప్పుడు ఏమంటున్నాడు? యేసు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలంటే తన ప్రాణము పోతూ ఉన్న తనతో పాటు పక్కన ఉన్న దొంగను నిత్య జీవానికి తీసుకొచ్చిన స్థాయి ఉంది సార్ ప్రభువులో. ఆయన ఎన్ని విషయాల్లో మాదిరి. ఒక్క దగ్గరైనా మనం మాదిరిగా ఎవరికైనా బ్రతికాము? ఒక్క దగ్గర చెప్పు, గుండె మెచ్చ చేసుకొని చెప్పు. అయ్యా సిగ్గు విడిచి ఎన్నిసార్లు నేను పాపినని నువ్వు చెప్పుకుంటూ వచ్చావు, కానీ లేదు ప్రభువా నేను పరిశుద్ధంగా బ్రతికాను ప్రభువా, నా జీవితం వలన, నా శ్రమల వలన, నా కష్టాల వలన, నా ఇబ్బందుల వలన నేను ఏనాడు కోరుకోలేదయ్యా ఇతరులు బ్రతకాలి అనే స్థాయిలో ఉన్నానని చెప్పగలిగే స్థాయి దగ్గర ఉన్న క్రైస్తవ భక్తి. ఎంతసేపు నేను పాపిని నన్ను క్షమించు, నేను పాపిని నన్ను క్షమించు, నేను పాపిని నన్ను క్షమించు, ఇది ఉంది అది ఉంది ఇది ఉంది, ఇదే గొడవ. కానీ లేదయ్యా నేను నా కొరకు కాదు, నేను ఇతరుల కొరకు విరవబడిన రొట్టె. కానీ ఎప్పుడైనా అంతెందుకు సార్, నీ ఇంట్లో నువ్వు తినే తిండి నీ పిల్లలు కాకోకుండా బయటోడు ఎవరిని వచ్చి అమ్మ ఆకలి వేస్తుందంటే ఓ పావాయ నాకే లేక ఏడుస్తూ ఉంటే నీ కడుపు నుండి నువ్వు తింటావు కానీ ఒక్కడికి ముద్ద పెట్టావు. ఇది క్రైస్తవ భక్తి కలిగిన జీవితం. 100 రూపాయలు ఇంట్లో ఉండి అమ్మ ఇంట్లో కూరగాయలు నా పిల్లలు ఏడుతున్నారు, ఒక 50 రూపాయలు అంటే ఊగా ఈ పూట 50 రూపాయలు రేపు 50 రూపాయలు యాడ్ చెప్తావు మళ్ళా సైతం లాగా మాట్లాడుతూ ఉంటాం. వీళ్ళందరూ క్రైస్తవులే, మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు భక్తి గురించి. నిజముగా ఇట్టి క్రైస్తవుడిగా తయారవ్వాలంటే మొదట నీ స్వార్థం అనే ఆ పాపపు క్రియ చచ్చిపోవాలి. ఏంటది? స్వార్థం అనే ఏ క్రియ? అది పాపమే. స్వార్థం అంటే పాపమే సార్. నీ స్వార్థం ఎక్కడ తీసుకెళ్తుంది? నేను ముగిస్తున్నా. ఇక ఒక్కసారి మనం ఆలోచన చేసుకున్నాం, మనకి ఎక్కడుంది మన భక్తి? అసలు మన జీవం ఏమైంది? అసలు మన అడ్రస్ ఏమిటి? యేసు రక్తం కాదా? మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 అంటాడు, మనము ఆయనతో వెలుగులో అన్యోన్య సహవాసం గల వారమైతే మన ప్రతి పాపమును కడిగి మన పరిశుద్ధుడు. మన అడ్రస్ ఎక్కడా? యేసు రక్తం సార్. యేసు రక్తమే మళ్ళీ పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేసి యథార్థవంతులుగా చేసి మళ్ళీ జీవంతో నింపేస్తూ ఉంటే ఆ అడ్రస్ని మార్చేస్తున్నాంగా మనం. చీకట్లో ఉన్న వారిని మళ్ళీ చీకట్లోంచి విడిపించి వెలుగులోనికి నడిపించి యేసు రక్తము ద్వారా పరిశుద్ధపరిచి అందరం కలిసి ఒక్కసారి ఆలోచన చేద్దాం. అందుకే ప్రయాణ గ్రంథంలో ఎక్కువసార్లు అవుతాడు, ఆత్మ చెవులు గలవాడు ఏం వింటాడు సార్? ఆత్మ చెప్పు సంగతులే వింటాడు. ఈరోజు నీలో దేవుని ఆత్మే ఉంటే ఈ సంగతి నీకు అర్థం అవ్వాలి. ఈరోజు దేవుని ఆత్మ నీలో పని చేస్తూ ఉంటే నీవు ఈ స్థాయికి రాగలిగే భక్తి చేయగలగాలి. క్రీస్తు మరణములో కూడా ఇతరులకి జీవమును పోస్తున్నాడు. ఎంతమందిని జీవములోనికి దాటింపచేశావు, ఎంతమందిని నరకములో నుంచి తప్పించగలిగే స్థాయిగా బతికావు. అసలు ఉందా? అందుకే అక్కడ అంటాడు, ఎండిన భూమిలో మొలిచిన
మొక్కవలి. ఎండిన భూమి ఉందా, పచ్చదనం ఉందా, అక్కడ నీళ్లు ఉన్నాయా లేవా, ఇదేది భూమి? ఆ మొక్క ఆలోచన చేయదట, ఇది ఎండిపోయిన భూమి, నేను చచ్చిపోతున్నానా, నేను చచ్చే లోపులో ఒక మొక్కకైనా మేలుగా ఉంటే చాలు, ఒక్క మొక్కనైనా బ్రతికింప చేస్తే చాలు, ఒక్కరినైనా వెలిగించగలిగితే చాలు అనుకునే స్థాయికి రావాలి. అప్పుడే బలా నమ్మకమైన మంచి మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, చేతులు ఎత్తండి.